నమస్కారం అయ్యగారు. సోకులు చేసుకుని వయ్యారాలు పోవడం కాదు, పని బాగా చేయి. అట్టాగే అయ్యగారు. కానీ ఈరోజు ఇంటికి పెందలాడే వెళ్ళాలి అయ్యగారు. ఏంటి కొత్త డ్రెస్ కట్టావు? పెళ్లి చూపులా ఏంటి? కాదండి అయ్యగారు, ఊరు నుండి మా బావ వస్తున్నాడు, మా అత్తమ్మ కూడా వస్తుంది. అందుకే మా అమ్మ తొందరగా రమ్మంది. ఆహా, సరే. సురేష్, సురేష్ సార్, ఈ అమ్మాయిని సాయంత్రం 1 గంట ముందు పంపించాయి. అలాగే సార్. వెళ్ళొస్తాను అయ్యగారు. ఓకే, వెళ్ళి పని చూసుకో. సార్. సురేష్, ఇది పని చేయడానికి వస్తుందా, పెళ్లికి వస్తుందా? ఎప్పుడు చూసినా నీట్గా తయారై ఉంటుంది. నాకేం తెలుస్తుంది సార్, మీకే తెలియాలి, మీ రికమెండేషన్ కదా. ఎంతైనా మీరు పంపించారు కదా సార్. సార్, సిమెంట్ బస్తాలు అయిపోయాయి, ఇంకో 70 బస్తాలు కావాలి. సర్లే, క్యాషియర్ని అడిగి డబ్బులు తీసుకుని ఆ సిమెంట్ బస్తాలు తెప్పించుకో. అలాగే సార్. బైది బై 4 లారీలు కావాలన్నా తెప్పించుకో. ఓకేనా? ఓకే సార్. ఓకే, రైట్. ఒరే రాధని ఎంతసేపు అలా చూస్తావురా? ఎంతసేపు అయినా అలాగే చూడాలనిపించే అందం రాదండి. సరే సర్లే, ఎంతసేపు చూస్తావులే గానీ నీ మనసులో మాట ఎవడో ఒకడు ప్రేమలో పడేసి పెళ్లి చేసుకుని పోతాడు. అన్ని గుండెలు ఎవడుకున్నాయిరా? దాన్ని ప్రేమించేది నేనే, పెళ్లి చేసుకునేది నేనే. కాదని ఎవడన్నా పెళ్లి చేసుకున్నాడో చేసుకున్న 2వ రోజే చంపేస్తా. నేను పెళ్లి గురించి మాట్లాడితే నువ్వు సావు గురించి మాట్లాడతావేంద్రా? నాకు సావైనా సంతోషమైనా దాంతోనే. దాన్ని పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండాలని ఉంది. ఇప్పుడే రాధకు నా మనసులో ఉన్న మాట చెప్పేస్తా. వీడెప్పుడు ఇంతే కర్మరా బాబు. ఓ ఏంటి రంగా మెరికలు తిరిగి సిగ్గుపడిపోతున్నా? నువ్వు సిగ్గుపట్టం ఆపు, నాకు చచ్చిపోవాలనిపిస్తుంది. ఏంటి రాధా అట్లా అంటావు? ఓరు నీ సిగ్గు సంతకెళ్ళా. ఏదో చెప్పాలని వచ్చావు, నాకు అర్థమైంది, కానీ అదేదో చెప్పి తగలడు. సిగ్గుపడ మాకు. నాకెందుకు సిగ్గు? నేను చాలా ధైర్యంగా ఉన్నాను. అబ్బో, నీ ధైర్యం నాకు తెలుసులే, భయపడకుండా చెప్పు. చెప్తాను, నాకేం భయం లేదు. భయం లేదంటూ అట్టా భయపడతావేంట్రా? ఎందుకు వచ్చావు చెప్పు. చెప్పడం పెద్ద విషయం కాదు, చెప్పాక నువ్వేమంటావో అని ఆలోచిస్తున్నాను. అది మరి ఏహే, అట్ట నువ్వు నాన్సుమాక. నాకు అవతల పనుంది, త్వరగా చెప్పు. నేను నిన్ను ఇష్టపడుతున్నాను రాధా. పెళ్ళంటూ చేసుకుంటే నిన్నే చేసుకుంటా. నువ్వెక్కడా నేనెక్కడా? అట్ట అనమాక రాధా. అనక నిన్ను కట్టుకొని ఏడవమంటావా? నువ్వు నీ కూలు బతుకు చూడరంగా. నాకెన్నో ఆశలు కోరికలు ఉన్నాయి. బాగా డబ్బున్నోడిని పెళ్లి చేసుకుని సుఖంగా బతకాలనుంది. ఈ కూలు బతుకు నాకిష్టం లేదు. కూలి చేసుకుని బతికే నువ్వంటే నాకు అస్సలు ఇష్టం లేదు. లేనిపోని ఆశలు పెంచుకోమాక. నీకంటే అందగాణ్ణి, నీకంటే బాగా చదువుకున్నవాణ్ణి, బాగా డబ్బున్నవాణ్ణి పెళ్లి చేసుకుంటాను. కూల్ దానికి కూలోడు కాకపోతే కోటేశ్వరుడు వస్తాడంటే? వస్తాడో రాడో నువ్వే చూద్దుగాన్లే, పో. ఏంట్రా అది అట్ట బెట్ట చేస్తుంది? బెట్టి చేయకపోతే అది నా రాధట్ట ఇద్దురా. అడగ్గానే ఒప్పేసుకోవడానికి అదేం అల్లాటప్ప పిల్ల కాదురా.
నా ముద్దుల రాధ. దాన్ని ఒప్పించి పెళ్లి చేసుకుంటేనే కదా ఈ రంగడు పవర్ ఏంటో అందరికీ తెలిసేది. ఏంటి బంగారం ఇలా డల్గా ఉంటే ఎలా చెప్పు? ఏం చెప్పమంటావు? ఎన్నాళ్ళు ఇలా దొంగచాటు వ్యవహారం? ఏం జరిగింది రాధా? ఏం జరగకముందే మనం పెళ్లి చేసుకుందాం. కొద్ది రోజులాగు. ఇంకా ఆగడం నా వల్ల కాదు. నా వల్ల కూడా కాదు. అందుకే కదా పెళ్లి తర్వాత జరగాల్సినవన్నీ ముందుగానే జరుపుకుంటున్నాం. ఈ కొంటె మాటలు కట్టిపెట్టు. వీలైనంత త్వరగా నా మెళ్ళు తాళి కట్టు. అసలే నా మీద కన్నేస్తున్న ఎదవల సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతుంది. అవునా? నీ అందం అలాంటిది. అందంగా ఉన్నాను కాబట్టే ఆ కూలి రంగడు కూడా నన్ను ప్రేమిస్తున్నాడు. వాణ్ణి చంపేస్తాను. చంపేవులే. ఇట్ట ఎంతమందిని చంపుతావు? నీ వెంట పడితే ఎంతమందినైనా చంపుతాను. ఎందుకంటే నీ మీద నాకున్న ప్రేమ అలాంటిది. నా మీద నీకు నిజంగా అంత ప్రేమే ఉంటే మీ ఇంట్లో వాళ్ళతో మాట్లాడి మన పెళ్లి కొప్పించు. అలాగే నెక్స్ట్ మంత్ మా ఊరు వెళ్తున్నాను. అక్కడ మా అమ్మ నాన్నలతో మాట్లాడి మన పెళ్లికి ముహూర్తం పెట్టిస్తాను. నీ మాట నమ్మచ్చా? ఒట్టి ప్రామిస్. నీతో ఇలా కలకాలం ఉండాలనుంది రాదా? నాకు కూడా. అందుకేనా అడిగినప్పుడల్లా వస్తున్నావు? నా మీద అంత నమ్మకమా? నమ్మాను కాబట్టే నా సర్వస్వం నీకు అర్పించాను. కాబట్టి నీకు మాట ఇచ్చాను. ఇచ్చిన మాట 4 సార్లు తప్పారు. ఈసారి మాత్రం తప్పను. మీరెన్నిసార్లు తప్పినా పర్లేదు. నేను ఒక్కసారి నెల తప్పితే యూ నాటి. ఏంట్రా అలా చూస్తున్నావు? అలా చూడడం ఇలా చూడడం నాకు అస్సలు చేతగాని పని. నేనెప్పుడు నిన్ను ఒకేలా చూస్తాను, ప్రేమగా. ప్రేమ దోమ అని పిచ్చి కుత్తలకొస్తే పళ్ళు రాలిపోతాయి. ఎందుకు రాదా ఎప్పుడు కోపంగా మాట్లాడతావు? ఎన్నిసార్లు చెప్పినా అర్థం చేసుకోకుండా వెంట పడుతుంటే కోపం రాదా? కోపంలో నువ్వు ఇంకా అందంగా ఉంటావు రాదా. పిచ్చి వాగుడు మాని, లేదంటే లేదంటే సూపర్వైజర్కి చెప్పి నిన్ను పనిలో నుంచి తీయించేస్తాను. సూపర్వైజర్లు వస్తుంటారు పోతుంటారే, కానీ ఈ రంగడు పర్మనెంట్. కాంట్రాక్టర్ బాబు గారికి మనం ఎంత చెప్తే అంత. పిచ్చి ఆలోచనలు మానేసి నన్ను ప్రేమించడం మొదలు పెట్టవే. నువ్వంటే నాకు అసలు ఇష్టం లేదు. ఛీ! నువ్వంటే నాకు అసలు ఇష్టం లేదు. ఒరే రంగా, ఎందుకురా అలా వెంటపడతావు? ఎన్నిసార్లు దాంతో చీకొట్టించుకుంటావురా? చీ కొట్టినా చెంప మీద కొట్టినా అది నా సొంతం అయ్యే వరకు దాన్ని వదిలేది లేదు. ఓహో, ఇదన్నమాట సంగతే. రాధ నన్ను చీకొట్టడానికి కారణం వీడన్నమాట. సూపర్వైజర్ గాడు నా రాధని మాయమాటలు చెప్పి పడేశాడా? కానీ రాధ అంత తొందరగా పడే రకం కాదే. ఏదేమైనా వాడు మా పై ఆఫీసర్ కదా, అందుకే వాడితో చనువుకున్నట్టుంది. అయినా నవ్వుతూ మాట్లాడినంత మాత్రాన అనుమానించకూడదు. నేను దాన్ని ప్రేమించాను. ప్రేమ ఉన్న చోట అనుమానం ఉండకూడదు. కానీ ఆ సూపర్వైజర్ గారిని అనుమానించాల్సిందే. రాధ నాకు దక్కి తీరాలి. ఏంటి ఆ ఏకైకలు పక్కపక్కలు? ఓ చూసావా? నా ఇష్టం. నా ఇష్టాన్ని కాదని
ఆ సూపర్వైజర్ గారితో లింక్ పెట్టుకున్నావా? అవునరా, అడగడానికి నువ్వెవడివి? నేను నిన్ను ప్రేమించేవాడిని. ఇప్పటికే నేను చాలాసార్లు చెప్పాను, పిచ్చి మాటలు మానే. ఏంటే రెచ్చిపోతున్నావు? ఆ సూపర్వైజర్ గారి అండ చూసుకొని కదా ఇలా మాట్లాడుతున్నావు. ఆణ్ణి నన్ను నువ్వేం చేయలేవు. అతను నేను ప్రేమించుకుంటున్నాం, పెళ్లి కూడా చేసుకుంటాం. ఎంతకు తెగించవే నిన్ను? బుద్ధి లేని వెధవా, ఇంతకాలం అర్థం చేసుకుంటావని మాటలతో చెప్పానురా. ఇంకొకసారి ఇలా ప్రవర్తించావో చెప్పుతో కొడతాను. అరే రంగా, అది మాటిని రకం కాదురా. ఎలా మాటందో నేను చూస్తానురా. ఇప్పటి వరకు దాని మీద ఉన్న ప్రేమనే చూపించాను. ఇక నుంచి నా పగలా ఉంటుందో చూపిస్తాను. రంగా, ఏంట్రా ఆ మాటలు? మాటలు కాదురా, నా చేతలు ఎలా ఉంటాయో దానికి చూపిస్తాను. ఇంతకాలం తిడుతుంటే పోనీ అని ఊరుకున్నా, అది నన్ను కొడుతుందా? ఆ సూపర్వైజర్ గడి అంట చూసుకొని అది నాకు ఎదురు తిరుగుతుందా? వాడు దాని అందానికి పడిపోయాడ్రా. అందం ఆ అందమే దానికి లేకుండా చేస్తాను. నన్ను చీకొట్టింది కదా, దాన్ని అందరూ చీకొట్టేలా చేస్తాను. ఏం చేస్తావురా దాన్ని? ఏమైనా చేస్తాను. నాకు దక్కని దాన్ని ఏమైనా చేస్తాను. దాని ముఖం మీద యాసిడ్ పోసి దాని ముఖాన్ని ఎవడు చూడకుండా చేస్తాను. దాన్ని నాకు కాకుండా చేసిన సూపర్వైజర్ గారిని చంపేస్తాను. ఎక్కడికి వెళ్తావే? ఆగా, వదలనే, వదలు. నిన్ను అస్సలు వదలను. రే రంగా, తాగున్నావా ఏంటి? నీకెందుకే? నువ్వు వాడి దగ్గర నుండి వస్తున్నావు కదూ, నిన్ను బలవంతంగా అనుభవించి నా సొంతం చేసుకుంటానే. రా, నీకే చెప్తుంది, వదలరా. రావే. రే వదలు. ఔ! రే వదలు. వదలనే, నిన్ను వదలను, నిన్ను వదలను. ఆగవే, ఆగా. వదిలిపెట్టరా. నన్నే కొడతావురా? నీ అంత చూస్తాను, పోరా. ఏయ్, రంగడు మన దగ్గర పనిచేసే రాధని రేప్ చేయడానికి ట్రై చేశాడు సార్. సమయానికి నేనేళ్ళు కాపాడాను. ఇలాంటి వాడిని పనిలో పెట్టుకుంటే మీ పరువు ప్రతిష్ట ఏమవుతుంది సార్? వాడిని వెంటనే పనిలోంచి తీసాడు సార్. వాడు ఇలాంటి వాడు అనుకోలేదు. వాడిని మన దగ్గర ఉంచుకుంటే మన పరువు పోవడం ఖాయం. రే రంగా, ఇట్రా. అయ్యా, ఏంటి సురేష్ చెప్పింది నిజమేనా? ఏం చెప్పాడు సార్? రాధని రేప్ చేయబోయావంట. అది సార్. రాయ్ నోర్మై, చూడు, నా నుంచి దూరంగా వెళ్ళిపో. నిన్ను ఈ రోజు నుంచి పనిలో తీసేశాను. సార్, అంత మాట అనకండి సార్. చాలా రోజుల నుంచి మిమ్మల్ని నమ్ముకొని ఉన్నాను. ఇంతకాలం మంచోడు అని పనిచ్చాను. నీలాంటి చెడ్డవాడిని నేను పనిలో పెట్టుకోలేను. ఆడవాళ్ళని గౌరవించలేనుడు ఎవరిని గౌరవించలేడు. అయినా నువ్వు చేసిన వెధవ పనికి 4 తన్ని పోలీసులకి అప్పగించాలి. కానీ చాలా రోజుల నుంచి నువ్వు నా దగ్గర పనిచేస్తున్నావని ఆ ఒక్క కారణంతో నిన్ను వదిలేస్తున్నాను. పో. సార్. సురేష్, తీసుకెళ్ళి. సార్ సార్, నడు. రాస్కల్. వెళ్ళరా.
రేయ్, నీ వల్ల ఇదంతా జరిగింది. ఎప్పుడూ ఒక మాట కూడా అనని అయ్యగారు నన్ను ఈరోజు ఇన్ని మాటలన్నాడు. నీ వల్లే నాకు రాత తక్కకుండా పోయింది. చూస్తూ ఉండు, ఏదో ఒక రోజు నా చేతులతో నిన్ను చంపి నా పగ తీర్చుకుంటా. తీర్చుకుంటా. సురేష్, ఆ రంగుడు నా మీద చాలా కోపంగా ఉన్నాడు. వాడు నిన్నేమైనా చేస్తాడేమోనని భయంగా ఉంది. నువ్వేం భయపడకో, వాడి బొంద. వాడు నన్నేం చేయలేడు. వాడు నన్ను చంపేంత దూరం వస్తే నేనే వాడిని చంపేస్తాను. నువ్వేం భయపడకు. నీకేమన్నా అయితే నేను అస్సలు తట్టుకోలేను. నువ్వంటే నాకు ప్రాణం సురేష్. నీకు విషయం చెప్పనా? ఆ, మా అమ్మ ఊరికి రమ్మని ఫోన్ చేసింది. పొలం పనులు చూసుకోవాలంట. పనిలో పనిగా మన పెళ్లి విషయం కూడా అమ్మతో మాట్లాడతాను. చాలా థ్యాంక్స్. నువ్వు ఇలాగే హ్యాపీగా ఉండాలన్నదే నా కోరిక. ఈరోజు నైటే ప్రయాణం. తిరిగి 10 రోజుల తర్వాత వస్తాను. అందరికీ స్వీట్లు పంచి మన పెళ్లి విషయం చెప్పేద్దాం. అలాగే. సార్, మా ఆవిడ స్వాతి సార్. ఆ, నమస్తే అండి. స్వీట్ తీసుకోండి. అమ్మా, నాకు షుగర్ ఉంది తల్లి, వద్దు తల్లి. మీరిద్దరూ 10 కాలాల పాటు చల్లగా ఉండండి. ఓ, వద్దు సార్, వద్దు వద్దు. ఏ, వద్దు అలా సార్. అనకూడదు సురేష్. ఇది నీ మ్యారేజ్ కి నా గిఫ్ట్. అయ్యో, కొత్త వద్దు సార్. కాపురానికి కావాల్సినవన్నీ కొనుక్కోండి. ఏంట్రా అలా చూస్తున్నావు? సురేష్కి పెళ్ళి అయిపోయింది. ఇక నీ పెళ్ళి ఎప్పుడు? రా రాధా, వచ్చి స్వీట్ తీసుకో. రండి, స్వీట్ తీసుకోండి. ఏంటండి ఆ అమ్మాయి అలా ఆలోచిస్తూ వెళ్ళిపోయింది? అదంతేలే. ఆ, కొత్తగా పెళ్ళైన జంట కదా, ఓ 10 రోజుల తర్వాత వచ్చి పనిలో జాయిన్ అవ్వు. లేదండి, రేపటి నుంచి పనిలోకి వచ్చేస్తాను. నాకు పనే చాలా ముఖ్యం సార్. ఇప్పటికే 10 రోజులు సెలవు పెట్టాను కదా సార్. ఫస్ట్ నుంచి నీ సిన్సియారిటీ అంటే నాకు చాలా ఇష్టం. ఆ, నీ ఇష్ట ప్రకారమే రేపటి నుంచి పనిలోకి వచ్చాయి. థ్యాంక్ యూ సార్. నీకు పెళ్ళైన సందర్భంగా నీ జీతం కూడా ఒక 3000 పెంచుతున్నాను. థ్యాంక్ యూ సార్. ఆ, మంచిది. హలో, సైట్ దగ్గర ఉన్నాను. ఎందుకు నన్ను మోసం చేశావు? చెప్పు, ఎందుకు ఇలా చేశావు? నీ మీద ప్రాణాలు పెట్టుకుని బ్రతుకుతున్న నన్ను ఎందుకు మోసం చేశావు? ఇప్పుడు నేను ఎలా బ్రతకాలి? నా పరిస్థితి ఏంటి సురేష్? దీంట్లో మోసం ఏముంది? మన ఇద్దరికి ఇష్టం అనిపించింది, ఆనందాన్ని పంచుకున్నాం. రైట్ తీసుకో. స్వాతి నీకన్నా బెటర్గా అనిపించింది, చదువుకున్న అమ్మాయి, సో చేసుకున్నాను. అందుకని నన్ను కాదనుకున్నావా? చూడు రాదా, నాకంటే అందగాడు డబ్బున్నోడు దొరికితే నువ్వు మాత్రం కాదనుకుంటావా ఏంటి? నువ్వు నా అలాగే చేసుకుంటావు. అసలు నిజం చెప్పాలంటే నువ్వు చేయాల్సిన పని నేను చేశాను. ఏంటి సురేష్ నువ్వు అంటుంది? కూలీ పని చేసుకునే నువ్వు నీ వెంట పడుతున్న కూలీగాడు రంగణ్ణి కాదనుకుని నన్ను కోరుకున్నావు. ఎందుకు? నేను వాడికంటే బెటర్ కాబట్టి. సురేష్, ఎస్. చూడు రాదా, ఆవేశపడకో, బాగా ఆలోచించు. నీకు నాకంటే బెటర్ అయినోడు ఖచ్చితంగా దొరుకుతాడు. దొరికితే దొరుకుతాడురా, కానీ నేను నిన్ను ప్రేమించాను సురేష్. నేను నిన్ను ప్రేమించాను రాదా, అందుకే నేను నీకు లైఫ్ లాంగ్ తోడుగా ఉంటాను.
అంటే ఏంటి సురేష్ నువ్వు అంటుంది? నువ్వు నన్ను ఉంచుకుంటావా? అవును, అదే నీకు ఎక్కువ. సురేష్ అరవకు, ఆయుష్ తగ్గిపోతుంది. చూడు రాధా, దొరికినోడిని పెళ్లి చేసుకో. ఎలాగో మనం ప్రేమించుకున్నాం కాబట్టి కలకాలం ఇలాగే బ్రతుకుదాం. బ్రతుకుదాం కాదురా, నిన్ను బ్రతకనివ్వకుండా చేస్తాను. నీకు అసలు బ్రతికే లేకుండా చేస్తాను. ఏంటి బెదిరిస్తున్నావా? నువ్వు నన్నేమీ చేయలేవు. ఏం చేస్తావో చెప్పవే. చెప్పడం కాదురా, నేను పగబడితే ఎలా ఉంటుందో చేసి చూపిస్తాను. ఛీ! వెధవ. ఇట్లాంటి వాళ్ళని ఎంతమందినో చూశాను. ఒరే బాగా పొద్దుపోయిందిరా, వస్తారా మేము. సరే వెళ్ళండి రా. రే రే జాగ్రత్తగా అలాగే వెళ్ళండి. అలాగేరా. ఆ, జాగ్రత్త. ఏంట్రా మళ్ళీ వచ్చారు? నేను రాధని. రాదా? నువ్వేంటెట్టా వచ్చావు? నీకోసమే వచ్చాను. నిజంగానా? అవును, నువ్వు నమ్మినా నమ్మకపోయినా నీకోసమే వచ్చాను. ఏంటి రాదా నువ్వు అంటుంది? నిజం, నేనిప్పుడు నీకోసమే వచ్చాను. నువ్వు నమ్మకపోతే చెప్పు, వెళ్ళిపోతాను. ఆ, అంత మాట అనకురాదా. నువ్వు రావటం నా అదృష్టం. నువ్వు చూస్తేనే పండగ చేసుకుంటా. నేను నీ ప్రేమను అర్థం చేసుకోలేకపోయాను. నన్ను క్షమించు రంగా. అంత మాట అనకురాదా. అసలు ఇంతకీ నువ్వెందుకు వచ్చావు? నేనంటే నీకిష్టమే కదా? ఇష్టమా? ప్రాణం, నా ప్రాణం తీసి నీ పాదాల మీద పెట్టమంటావా? నా కోసం నీ ప్రాణాలు తీసుకోనక్కర్లేదు. ఒకడి ప్రాణం తీస్తే చాలు. ఏంట్రాదా నువ్వు అంటుంది? నిజమా? నిజమే, నువ్వు విన్నది నిజమే. ఏం జరిగింది రాదా అసలు? మా అమ్మ ఊరికి రమ్మని ఫోన్ చేసింది. పొలం పనులతో పాటు మన పెళ్లి విషయం కూడా అమ్మతో మాట్లాడతాను. చాలా థ్యాంక్స్. రాధా, నువ్వు ఇలా హ్యాపీగా ఉండాలన్నదే నా కోరిక. ఈరోజు రాత్రికే ప్రయాణం. ఆ, అనుకోకుండా జరిగిపోయింది బాబాయ్. నీ మీదే ప్రాణాలు పెట్టుకుని బ్రతుకుతున్నాను. నన్నెందుకు మోసం చేసావు చెప్పు. ఇప్పుడు నేను ఎలా బ్రతకాలి? నీకు నేను లైఫ్ లాంగ్ తోడుగా ఉంటాను. నువ్వు నన్ను ఉంచుకుంటావా? అవును, అదే నీకెక్కువ. అది జరిగింది. ఛే! నీకు నేనున్నాను రాదా. నేనున్నాను. ఆ, నేనున్నా. అయ్యో అయ్యో, ఎంత ఘోరం జరిగిపోయింది. నాకెంత అన్యాయం చేశారయ్యో. ఎంత ఘోరం జరిగిపోయింది దేవుడా. నన్ను చేసి వెళ్ళిపోయావా? ఇంత చిన్న వయసులో నాకెంత పెద్ద శిక్ష వేసావు దేవుడా. అయ్యో దేవుడా, ఇంత చిన్న వయసులో నా కూతురికి ఇంత అన్యాయం చేస్తావా దేవుడా. అయ్యో దేవుడా, ఇప్పుడు నేను ఎలా బ్రతికేది? అయ్యో దేవుడా, అయ్యో ఎవరమ్మా అల్లుడిని ఎంత దారుణంగా చంపేసింది? బావని చంపిన వాడిని వదిలిపెట్టి వాడెవడో వెతికి వెతికి మరి చంపుతా. నా బిడ్డను అన్యాయం చేసి వెళ్ళిపోయావు అల్లుడు. అయ్యో, ఇలాంటి దారుణాన్ని చూడటానికి నా దేవుడు ఇంకా నన్ను బతికించింది. చెల్లి, అయ్యో. ఇతను మీకేమవుతాడు? నా కూతురు భర్త మా అల్లుడండి సురేష్. ఎలా జరిగింది? ఏమో సార్, ఊరు చివరి శవం పడుందన్నారు. చూద్దామని వచ్చాం. ఆ శవం మా అల్లుడే అని మాకు తెలీదు. దేవుడా.
పెళ్ళై ఎంతకాలం అయింది? 6 నెలలు అయింది సార్. సరే కానిస్టేబుల్స్ క్లోజ్ ఏమైనా దొరుకుతాయో వెతకండి. ఓకే సార్. సార్ ఇక్కడ క్లూస్ ఏమీ దొరకలేదు సార్. మీ అల్లుడు ఎక్కడ పని చేస్తాడు? కాంట్రాక్టర్ బాబు దగ్గర పని చేస్తాడండి, సూపర్వైజర్ గా. మీ అల్లుడు పనిచేసే ప్లేస్కి వెళ్ళి ఎంక్వైరీ చేద్దాం. అలాగే సార్. కానిస్టేబుల్స్ శవాన్ని అర్జెంట్గా పోస్ట్ మార్టం పంపండి. ఎస్ సార్. కాంట్రాక్టర్ బాబు అంటే నువ్వేనా? ఆ, అవును సార్. ఏంటి ఇలా వచ్చారు? ఏం జరిగింది సార్? చెప్తాను. మీ పని వాళ్ళందరినీ పిలువు. అలాగే సార్. రే అందరూ ఎలా రండి, రండి, రమ్మంటుండే. రండ్రా. మీ దగ్గర సూపర్వైజర్గా పనిచేసే సురేష్ అనే వ్యక్తి చనిపోయాడు. సురేష్ చాలా మంచివాడు సార్. మీరు చెప్తున్న ఈ మాట నమ్మలేకపోతున్నాను. అతను పేరుకే సూపర్వైజర్ అయినా తనని సొంత తమ్ముళ్ళ చూసుకునేవాడిని సార్. సర్లే ఆపండి. నాకెందుకు అతన్ని మీరే చంపారని అనుమానంగా ఉంది. సార్ మీరు నన్ను అనుమానిస్తున్నారా? పోలీసులం కదా, ఎవరినైనా అనుమానిస్తాం. సార్ అనుమానం అన్నాను కానీ కన్ఫామ్ అనలేదుగా. చూడు బాబు, సురేష్కి మీ దగ్గర పనిచేసే వారిలో శత్రువులు ఎవరైనా ఉన్నారా? ఉన్నాడు సార్. రంగడని ఒకడుండేవాడు. ఒకసారి రాధ అనే అమ్మాయి విషయంలో వీళ్ళిద్దరికి గొడవ జరిగింది. గొడవ కాస్త వివరంగా చెప్పు. నా దగ్గర పనిచేసే వాళ్ళలో రాధ రంగడు అనే వాళ్ళు ఉండేవారు సార్. రాధను రంగడు ప్రేమించాడు. రాధ తన ప్రేమను ఒప్పుకోలేదని ఒకసారి రాధను రంగడు బలవంతం చేయబోతే సురేష్ వాడిని పట్టుకుని కొట్టాడు సార్. ఆ రంగడు ప్రవర్తన సరిగ్గా లేదని నేను వాడిని పనిలోని తీసేశాను సార్. ఆ తర్వాత రంగడు కోపంతో సురేష్ని రాధని చంపేస్తానని ఇక్కడి నుంచి వెళ్ళిపోయాడు సార్. అప్పటి నుంచి ఇప్పటి వరకు రంగడిని చూడలేదు సార్. సరే, మీలో ఎవరికైనా విషయం తెలిస్తే మాకు ఇన్ఫామ్ చేయండి. సారు, రంగడు రాధను ప్రేమించాడయ్యా. రాధ మాత్రం సురేష్ బాబునే ప్రేమించిందయ్యా. సురేష్ బాబు కూడా రాధను ప్రేమించాడు. కానీ అనుకోకుండా సురేష్ బాబు పెళ్లి చేసుకుని వచ్చాడు సార్. తర్వాత 2 రోజులకి రాధ తనకు రావాల్సిన కూల్ డబ్బులు అడిగి తీసుకుని పని మానేసింది సార్. రంగడిల్లు ఎక్కడా? సరే ఓకే, పదండి. ఆ పని నేను చూసుకుంటాను కానీ వెళ్ళి మీ పనులు చూసుకోండి. వెళ్ళండి. అలాగేనయ్యా. రంగ అంటే నువ్వేనా? అవును సార్. కానిస్టేబుల్స్ ఇద్దరిని జీప్ ఎక్కించండి. ఓకే సార్. మాకేం తెలియదు సార్. నిజంగా మాకేం తెలీదు సార్. మీకేం తెలుసో ఏం తెలీదో స్టేషన్లో తేలుస్తాను. తీసుకురండి. పదా. నడు నడు. సార్ నిజం చెప్పండి, చెప్పకపోతే కొట్టి మరీ చెప్పిస్తాం. మీరు కొట్టినా చంపినా మేము చెప్పేది నిజం సార్. ఆ సురేష్ని మేము చంపలేదు. నిజంగా మేము అతన్ని చంపలేదు సార్. మరెవరు చంపారు? నేను అతన్ని చంపాలనుకున్నది నిజమే సార్. ఎందుకంటే రాధన్ నాకు దక్కకుండా చేశాడన్న కోపంతో చంపాలనుకున్నాను. కానీ అనుకోకుండా సురేష్ చాలా రోజులు కనిపించలేదు. మెల్లమెల్లగా అతని మీద
నా కోపం పోయింది సార్. ఆ తర్వాత సురేష్ పెళ్లి చేసుకుని వచ్చాడు సార్. తర్వాత నన్ను పెళ్లి చేసుకుంటారని మాటిచ్చి నన్ను మోసం చేసి వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఆ కోపంతో నేను రంగని కలిసి సురేష్ని చంపిద్దాం అనుకున్నాను. అవును సార్. సార్ ఈ విషయం రాధ నా దగ్గరకు వచ్చి చెప్పగానే రాధ మీద ప్రేమతో సురేష్ని చంపడానికి ఒప్పుకున్నాను. కానీ ఆలోచించి అతన్ని చంపే ప్రయత్నం మానుకున్నాం. మేమిద్దరం జరిగిందేదో జరిగిపోయిందని ఇక నుండి కలిసి ఉందాం అనుకున్నాం. త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నాం. ఇది నిజం సార్. మాకే పాపం తెలియదు సార్. సర్లే, మీ మాటలు ప్రస్తుతానికి నమ్ముతున్నాను. వెళ్ళండి. మేం పిలిచినప్పుడు తప్పకుండా రావాలి. అలాగే సార్. ఊరు దాటి చెప్పకుండా వెళ్ళొద్దు. సరే సార్. అర్థమైందా? అలాగే సార్. పద. వీళ్ళిద్దరు కాకపోతే మరెవరు చంపుంటారు? సార్ సార్ మీకు విషయం చెప్పాలి సార్. ఎవరు నువ్వు? ఏంటా కంగారు? సార్ నా పేరు గోపి, ఎల్ఐసి ఏజెంట్ని. ఓ, ఇన్సూరెన్స్ చేయించడానికి వచ్చావా? అలాంటివైతే నాకు చాలా ఉన్నాయి. యూ కెన్ గో. సారీ. కాదు సార్, నాకు చనిపోయిన సురేష్ హత్య కేసులో అనుమానాలున్నాయి. వాట్? ఏంటా అనుమానం? సార్ కొన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేయడానికి సురేష్ ఇంటికి వెళ్ళాను సార్. అక్కడ అతని భార్యను కలిశాను. అప్పుడు ఏమైందంటే మీ ఆయన్ని ఎవరు హత్య చేశారో తెలుసా మీకు? ఆహా, తెలీదండి. పెళ్ళై ఎంతకాలం అవుతుంది? 6 నెలలైంది. మీ ఆయనకి ఎవరైనా శత్రువులు ఉన్నారా? ఆహా, తెలీదండి. ఇక్కడ సంతకాలు పెట్టండి. మ్. ఇక్కడ పెట్టండి. ఇదిగోండి. అతని పేరు మీద 20 లక్షలున్నాయి. తప్పకుండా మీకు డబ్బులు వస్తాయి. ఆహా, సరే. థ్యాంక్ యూ సార్. మీ పెన్. అరే, ఫోన్ ఏమైంది? బహుశా వాళ్ళ ఇంట్లో పడిపోయి ఉంటుంది. మొత్తానికి మనం అనుకున్న ప్లాన్ సక్సెస్. ఆ ఎల్ఐసి ఏజెంట్ కూడా మన మీద అనుమానం రాలేదు. మనకి 20 లక్షలు గ్యారెంటీగా వస్తాయి. ఆ 20 లక్షలు రాగానే మనం వాటితో హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. మై గాడ్. సార్ నాకెందుకో ఆ చనిపోయిన సురేష్ భార్య స్వాతి మీదే అనుమానంగా ఉంది. మీ అనుమానం నిజం కావచ్చని నాకు అనిపిస్తుంది. ఎనీహౌ, థ్యాంక్ యూ. వస్తాను సార్. కానిస్టేబుల్స్ సార్. ఆ స్వాతిని, ఆమెతో ఉన్నవాడిని అరెస్ట్ చేసి తీసుకురండి. ఓకే సార్. మీరు ఒకసారి స్టేషన్కి పదండి. ఏ, ఎందుకు? మేమేం తప్పు చేసావని? అవన్నీ స్టేషన్లో మాట్లాడుకుందాం. పదండి పదండి. పదా. లే నడు. పదండి పదండి. పదా. పదా. మమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేశారు? నిజం తెలుసుకోవడానికి. ఏం నిజం సార్? అబ్బా, ఎంత అమాయకంగా నటిస్తున్నావురా. ఆ సురేష్ని ఎందుకు చంపారో నిజం చెప్పండి. మీరేమంటున్నారు సార్? జరిగిందేంటో మాకేం తెలీదు. మీకు తెలుసని నాకు తెలుసు. మీ మాటల ఎల్ఐసి ఏజెంట్ విని మొత్తం చెప్పాడు. డబ్బు కోసం మీరే హత్య చేశారు. మర్యాదగా నిజం చెప్తారా? మా స్టైల్లో చెప్పించమంటారా? ఏంటి సార్, ఏంటి? మీరు బెదిరిస్తే భయపడతాం అనుకుంటున్నారా? అయినా నా భర్తని నేనే ఎందుకు చంపుకుంటాను? కరెక్టే, మీరు భయపడరు. రై, చెప్పరా, నిజం చెప్పు. చెప్పరా, చెప్పు. స్వాతి, నిజం చెప్పకపోతే ఎస్ఐ కొట్టి కొట్టి నన్ను చంపేసేలా ఉన్నాడు. స్వాతి చెప్పు. స్వాతి
చెప్పే స్వాతి. చెప్తాను సార్. పెళ్లికి ముందే ఈ విజయ్ని నేను ప్రేమించాను. అప్పుడు ఏమైందంటే నేను విజయ్ని ప్రేమించాను. ఆ విషయం నాకు ముందే తెలుసు. తెలిసినప్పుడు మా పెళ్లి చేయొచ్చు కదా. చేద్దామని అనుకున్నారు మీ నాన్న. వాడి గురించి ఎంక్వైరీ కూడా చేశారు. విజయ్ చాలా మంచివాడమ్మా. ముందు నేను అలాగే అనుకున్నాను, కానీ ఎంక్వైరీ చేశాక తెలిసింది వాడు ఒట్టి వెధవా పనికిమాలిన సన్యాసి అని. అందుకే వేరే సంబంధం చూశాను. అక్క, అమ్మా నాన్న చెప్పిన మాట వినక్క ప్లీజ్. ప్రేమ గీమ పక్కన పెట్టి నాన్న చెప్పిన సంబంధం చేసుకో. నేను చేసుకోను. పెళ్ళంటూ చేసుకుంటే విజయ్నే చేసుకుంటాను. చేసుకో, వాణ్ణి చేసుకో. వాణ్ణి చేసుకున్న మరుక్షణం నువ్వు నా శవాన్ని కళ్ళ చూస్తా. నాన్న, ఏంటండి ఇది? తీసి చూడు, నీకే తెలుస్తుంది. ఎల్ఐసి పేపర్సా? అవును, నా పేరు మీద చేయించాను. 20 లక్షలా? అవును స్వాతి, 20 లక్షలు. మన లైఫ్ అంతా హ్యాపీగా ఉండొచ్చు తెలుసా స్వాతి. ఇవాళ నువ్వు చాలా అందంగా కనిపిస్తున్నావు. ఇలాంటి కబుర్లేం చెప్పకండి. నిజం. నువ్వు ఎలాగైనా సరే ఆ సురేష్ని నేను చెప్పిన ప్లేస్కి పిలిపించు. సరే, నువ్వు చెప్పినట్టే నేను చేస్తాను. ఆ 20 లక్షలు రాగానే మనం ఎక్కడికైనా వెళ్ళి వాటితో హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. అక్కడే ఉండి వస్తున్నాను. స్వాతి, ఏంటి ఇక్కడ ఉన్నావు? రా, ఇంటికి వెళ్దాం. ఒకసారి ఇక్కడికి రండి. మీతో ఒక విషయం చెప్పాలి. వస్తున్నా. ఎవడ్రా నువ్వు? నీ పెళ్ళాన్ని ప్రేమించిన వాణ్ణిరా, ఇప్పుడు నిన్ను చంపబోతున్న వాణ్ణిరా. ఏంటి స్వాతి, ఏంటిదంతా? నిజమేనండి. పెళ్లికి ముందే నేను ఇతన్ని ప్రేమించాను. పెళ్లి చేసుకోవాలనుకున్నాను, కుదరలేదు. ఇప్పుడు నిన్ను చంపి మళ్ళీ ఇతన్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. అందుకే చచ్చిపోండి ప్లీజ్, చచ్చిపోండి. అది సార్ జరిగింది. డబ్బు కోసం భర్తనే చంపేశావన్నమాట. డబ్బు కోసం కాదు సార్, ప్రియుడి కోసం. నీలాగే చాలా మంది మిస్టేక్ చేస్తారు, దొరకరనుకుంటారు, కానీ దొరికిపోతారు.
చివరికి ఇలా అరెస్ట్ అవుతారు. కానిస్టేబుల్స్ సార్. వీళ్ళిద్దరిని సెల్ల వేయండి. ఓకే సార్.